వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న రైతులకు ఏటా నష్టాలే ఎదురవుతున్నాయి. అనాదిగా సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న తదితర పంటలతో ఎలాంటి లాభాలు రాకపోవడంతో కొందరు ఔత్సాహిక రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. విజయనగరం జిల్లాలో సంప్రదాయ పంటల స్థానంలో ఉద్యాన పంటలు సాగు చేస్తూ చక్కని లాభాలు పొందుతున్నాడు రైతు చౌదరి. మార్కెట్ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని పందిరి విధానంలో కూరగాయలు పండిస్తూ ఆశించిన రాబడి సాధిస్తున్నాడు. విజయనగరం జిల్లా మొరకముడిద మండలం గర్భం గ్రామానికి చెందిన చౌదరి అనే రైతుకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. సొంత భూమి లేకపోయినా 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని కూరగాయల సాగు చేపట్టాడు. లాక్డౌన్ కు ముందు పురుగుమందుల దుకాణాన్ని నిర్వహించిన రైతు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దుకాణాలు మూతపడగా ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా పంటల సాగుకు శ్రీకారం చుట్టాడు. పొలంలో వెదురు బొంగులను ఏర్పాటు చేసుకుని పందిరి విధానంలో బీర, కాకర, సొర పంటలను పండిస్తూ మెరుగైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయ కుటుంబం అండి. మా నాన్నగారు వ్యవసాయం చేసేటప్పుడు కూడా, నేను చదువుకునేటప్పుడు కూడా నేను కూడా పొలానికి పోయి వ్యవసాయం చూసి దీని మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది. ప్లస్ మాకు ఒక ఫర్టిలైజర్ షాప్ కూడా ఉంది. ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్. మొన్న ఈ కరోనా లాక్ డౌన్ వల్ల అది షాపులు మూసిన కారణంగా మనం ఖాళీగా ఎందుకు ఉందాము అని చెప్పి వ్యవసాయం స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక 2 ఎకరాలు లీజుకు తీసుకుని స్టార్ట్ చేయడం జరిగింది. నాకైతే ఈ కూరగాయల పంటల మీద అయితే మంచి లాభాలు వస్తున్నాయి. 2 ఎకరాలు కరెక్ట్ గా మెయింటెనెన్స్ చేసుకుని ఒక 4 రకాలు పెట్టుకుని చేసుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా పనికిరాడు. అంత కొద్ది ఎక్కువ సాలరీ వచ్చే అవకాశం ఉంది. రైతులు మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా చాలా జాగ్రత్తగా చేసుకుని ఫస్ట్ సీడ్ కాని నుంచి భూమి సాయిల్ టెస్టింగ్ చేసుకోవాలా. దాంట్లో ఏమన్నా పోషకాలు ఏమన్నా తక్కువ ఉంటే దాన్ని భర్తీ చేసుకోవాలా. మనం సీడ్ అనేది మంచి సీడుని ఎంపిక చేసుకుని పెట్టుకుంటే కూరగాయల తోటల వల్ల నష్టమైతే రాదు. నేను కూరగాయల తోటలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడు చూసినా ఒక 5,000, 10,000 జేబులో డబ్బులు ఉంటున్నాయి. సాగు చేసిన 2 ఎకరాల విస్తీర్ణం మొత్తంలో ఎక్కువ భాగం సొర పంట వేశానని, తక్కువ సమయంలోనే మంచి లాభాలు వస్తున్నాయని రైతు చౌదరి అంటున్నాడు. పంటకు చీడపీడలు ఆశించకుండా సిఫార్సు మేర ఎరువులు, పురుగుమందులు వినియోగించటం వల్ల దిగుబడులు నాణ్యంగా వస్తున్నాయని చెబుతున్నాడు. తాజా కూరగాయలు స్థానికంగా అందుబాటులో ఉండడంతో చాలా మంది తోట వద్దకే వచ్చి తీసుకువెళుతున్నారని, వారానికి 2 సార్లు కోతలు చేపడతామని రైతు తెలిపాడు. మార్కెట్లో ఒక్కో కాయను 20 నుంచి 25 రూపాయలకు విక్రయిస్తున్నామని, వరి, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలతో పోల్చితే కూరగాయల సాగు మంచి లాభాలు తెచ్చిపెడుతోందని రైతు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. 2 ఎకరాల విస్తీర్ణంలోనే ఇది ఒక 1/2 ఎకరా పెట్టడం జరిగింది. జానప చూద్దాము ఇది ఎలా దిగుబడి వస్తుంది అని చెప్పి దీనికి కూడా పెండాల్స్ బాతి జేవైర్ చుట్టి పెట్టడం జరిగింది. దిగుబడి మాత్రం ఈ కాకరకి, బీరకి అన్నిటి కొద్ది కూడా దిగుబడి మంచి దిగుబడి వచ్చి దీనికి తెగులు తక్కువ వస్తున్నాయి. వీక్లీలో 2 కటింగ్లు చేస్తాము. అంటే 4 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి కటింగ్ చేస్తాం. ఒక్కొక్క వారం ఏమో కాయ వచ్చేసి 25 రూపాయలు అలాగపోతుంది. ఒక వారం ఏమో 20 రూపాయలు. మనకి ఆవరేజ్ ఒక 18 రూపాయలు, 20 రూపాయలు అలాగ పోతున్నాయి. దీనికి వచ్చేసి సస్యరక్షణ చర్యలు అనేది దీనికి స్పెషల్ గా ఏం లేదు. అన్నిటికి కొట్టినట్టు దీనికి క్లోరోపైర్పాస్, ఇమిడా క్లోఫ్రైడ్ ఆ మందులు కొడితేనే సరిపోతుంది. దీనికి స్టార్ట్ చేసినాక చాలా మంది రైతులు కూడా మన సైట్ చూడడానికి చాలా మంది వచ్చిపోతున్నారు. వచ్చిపోయిన వాళ్ళలో కూడా ఒక 5-6 మంది వాళ్ళు కూడా సేమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మొక్కజొన్న, ఈ వరి వీటన్నిటి కొద్ది కూడా మనకి కూరగాయల తోటలో మంచిగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది అని, ఈ వ్యవసాయం చేయడానికి, ఈ కూరగాయల తోటలు పండియడానికి ముఖ్యంగా ప్రభుత్వాల ద్వారా కూడా రైతులకి సబ్సిడీ ఇచ్చి ప్రోత్సాహం ఉంటే చిన్న రైతులు, సన్నకారు రైతులు, పెద్ద రైతులు కూడా చేయడానికి మంచి అవకాశం ఉంది. పందిరి విధానంలో కూరగాయల సాగు లాభసాటిగా ఉండడంతో చుట్టుపక్కల రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఉద్యాన శాఖ రైతులతో ప్రోత్సహిస్తే మేలు జరుగుతుందని సాగుదారు ఆశిస్తున్నాడు.